ఏంటి ఈరోజు సమాజం ఏంటి? తల్లి ధైర్యంగా తన బిడ్డలను గద్దించలేని పరిస్థితి. కళ్ళల్లో నీళ్ళు అట్లాగే కుక్కుకొని వీడినంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో, వీడి మీద చెయ్యెత్తితే నన్ను కొట్టడానికి వాడు ఎక్కడ కాలెత్తుతాడోనని బిక్కుమంటూ తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తండ్రి మాటకు ఒక్క మాటకు లోబడకుండా మందిరానికి వచ్చి రేయింబాబుళ్ళు పరిచర్య చేస్తే ఆ పరిచర్య దేవుడు అంగీకరిస్తాడా? అరే, కన్న గర్భానికి గద్దించే స్వతంత్రం లేదా? రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారే, చెమటోడ్చి మట్టి పని చేసి చిరిగిపోయిన బట్టలు వేసుకొని మాస్కులు వేసుకొని బనియన్ వేసుకొని వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో దారబోసి కార్పొరేట్ స్కూల్లో చదివించారే, కార్పొరేట్ కాలేజీలో చదివించారే. ఓ యవన కుమారుడా, ఒక్క మాట తండ్రి మీద యవన బిడ్డలారా, దేవునికి కావాల్సింది నీ పరిచర్య కాదు, ముందు నీవు దేవునికి కావాలి.